ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. చూస్తూనే 30 రోజుల వ్రతంలో 20వ రోజుకి మనం చేరుకున్నాం. అంటే మనం 10 10 10 అని 3 భాగాలుగా కనుక చేస్తే రెండవ భాగం చివరిలో ఉందన్నమాట. ఇంకేముంది, ఒకటే భాగం. చివరి భాగంలోకి వచ్చేసాం మనం. ఆండాల్ తల్లి మిగిలినటువంటి అందరి స్నేహితులు, బంధువులు, ఆడపిల్లలందరితోటి కలిపి ఇక్కడికి వచ్చిందనమాట. వచ్చి స్వామిని, అమ్మని సేవించుకుంది. ఇంకా వచ్చి తలుపు తీయలేదు. వీళ్ళేమో స్వామిని చేరుకోవాలి, దగ్గర ఉండి కూర్చొని మాట్లాడాలి, నవ్వాలి, చెందాలి అని ప్రేమ. రాలే. ఏం చేస్తుందో తెలిసిన దెబ్బలాడుతుంది. భగవంతుడితోటి మనం ఎప్పుడు దెబ్బలాడాలి, ఊరికి అడుక్కోకూడదు బిచ్చకాడలాగా కదండి. ఆ పాశ్రం ఈవేళటి పాశ్రం చూద్దాం. 20వ పాశ్రం. 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலெஜாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலெஜாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்கள் நப்பின்னை நங்காய் திருவே துயிலெஜாய் உக்கமும் தட்டொளியும் தந்துன்மணாளனை இப்போதேயம்மை நீராட்டு ఏలోరెంబావాయ్. స్వామి, దేవతలు ఉన్నారు చూసావు. దేవతలు ఊరికే లబోదిబోమని నీ దగ్గరకు వచ్చి ఏడవడం. చాలా సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం కదా, దేవతలందరూ కూడా ఆ క్షీరసాగరం దగ్గరికి పాలకడల్లో స్వామి పవళించి ఉంటే పక్కనే అమ్మవారు పాదసేవ చేస్తుంటే ఈ దేవతలందరూ వెళ్ళి వాళ్ళ మొరలన్నీ వినిపించడం. మాకు ఈ రాక్షసుడు వచ్చాడు, ఆ రాక్షసుడు వచ్చాడు, మమ్మల్ని కాపాడు, మా రాజ్యం మాకు పోయింది, మాకు ఇబ్బంది అవుతుంది, నువ్వే కాపాడాలి, మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, భోగం కావాలి, రాజ్యం కావాలి, సింహాసనం కావాలి, సంపద కావాలి, విజయం కావాలి. ఎప్పుడొస్తారు వాళ్ళు? రాగానే నువ్వేం చేస్తావు? దానికి అనుగుణంగా ఒక అవతారం ఎత్తుతావు, లేకపోతే ఏదైనా చేసి ఆ రాక్షసులను సంహరిస్తావు. అంతా చేసి వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి ఆ దేవలోకాలన్నీ ఏం చేస్తావు? తీసుకొని ఈ దేవతలకి ఇచ్చేస్తావు. అంతే కదా స్వామి. మమ్మల్ని ఎందుకు కాపాడాడంలే? వాళ్ళనైతే కాపాడావు, మమ్మల్ని ఎందుకు కాపాడవు కదా, మమ్మల్ని ఎందుకు కాపాడడం లేదు అని అడుగుతున్నారు. ఓహో, దేవతలైతే కాపాడతావేమో, మనుషులంటే పెద్ద ఇష్టం లేదేమో. ఓహో, పురుషులైతే కాపాడతావేమో, మేము స్త్రీలం కదా, మమ్మల్ని ఏం కాపాడుతావు? ఏమంటారండి వీటిని? దెప్పి పొడుపులు అంటారు. ఆండాల్ తల్లికి స్వామి అంటే అంత చనువు, దెప్పి పొడుస్తుంది. ఓహో, వాళ్ళు 33 కోట్ల దేవతలు ఉన్నారు, మేము కాస్త మంది కదా, అందుకనే. అంటే నెంబర్ చూస్తావా నువ్వు? క్వాంటిటీ, జాతిని చూస్తావా? పురుష జాత, స్త్రీ జాత అని, దేవజాత, మనుష్య జాత అని, అవే వీటిని చూసి నువ్వు కాపాడతావా? అసలు మేమేమన్నా కోరుకుంటున్నామా? మాకు రాజ్యం కావాలి, డబ్బులు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఆభరణాలు కావాలి, ఏమన్నా కోరుకుంటున్నామా మేము? ఏం కోరిక లేదు మాకు. అసలు నిన్ను చూడాలి అంతే, మా కోరిక నిన్ను చూడాలి అంతే. అలాంటిది ఏమీ లేకుండగా, కోరికే లేకుండా కేవలం ప్రేమనే, ఇంకేమీ లేదు. అలాంటి మమ్మల్ని అసలు కనికరం లేకుండా, ఇంత చలిలో వస్తే పలకరించకుండా, చూడకుండా
ఏమిటిది అని అంటుంది. పాశ్రం సేవిద్దాం, చూద్దాం, భలే బాగుంటుంది. 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலெழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலெழாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்கள் நப்பின்னை நங்காய் திருவே துயிலெழாய் ஊக்கமும் தட்டொளியும் தந்துன்மணாளனை இப்போதே எம்மை நீராட்டு ఏలోరెంబావాయ్. 33 అమరర్కు మున్సెండ్రు. ఎప్పుడైతే ఆ దేవతలు కొద్దిగా ఏడుపు ముఖం పెట్టేసుకొని నీ దగ్గరికి వచ్చేసి అయ్యో స్వామి అని అనగానే వెంటనే మున్సెండ్రు, ముందు ముందే వెళ్తావు. ఏమైంది ఏమైందని ముందే వెళ్తావు. వాళ్ళు ఒక కోరికతో నీ దగ్గరకు వస్తున్నారు. కప్పం తవిర్కుం కలియే తుయిలెజాయ్. శత్రువులందరికీ కూడా కంపాన్ని కలిగించేటటువంటి మా స్వామి మేలుకోవయ్యా. செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் విమలా తుయిలెజాయ్. విమలా పరిశుద్ధుడైనటువంటి వాడ, నీకు అలాంటి దోషాలు లేవు. ఒకరిని ఎక్కువ చూస్తావు, ఒకరిని తక్కువ చూస్తావు, ఒకటి అది ఒకటి ఇది, నీకు ఎలాంటిది లేదు అలా. కానీ పరిశుద్ధుడమైనటువంటి నీవు మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నావు అంటున్నారు. செப்பென்ன மென்முலை செவ்வாய் సిరుమరింగల్. అమ్మవారి పక్కనే ఉన్నారు, ఆవిడ కూడా చెప్పడం లేదు. నప్పిన్నై నంగాయ్ తిరువే తుయిలెజాయ్. అమ్మా, నువ్వు పరిపూర్ణురాలేవు కదమ్మా. ఎందుకమ్మా స్వామికి మా గురించి చెప్పడం లేదు నువ్వు? నప్పిన్నై నంగాయ్ తిరువే, నువ్వు లక్ష్మివి, సాక్షాత్ లక్ష్మివి. ఉక్కమం తట్టొళియం తందున్మణాళనై, ఒక విసనకర్ర ఒక అద్దముతో కలిపి మమ్మల్ని అనుగ్రహించమని. ఎందుకంటే మేము వ్రతం చేసుకుంటున్నాం, ఆ వ్రతానికి కావాల్సింది ఇవ్వమని చెప్తున్నారు. అస్సలు అర్థం కాదు, ఈ విసనకర్ర ఏమిటి, ఈ అద్దం ఏంటి అని అనిపిస్తుంది. అంటే ఇందులో చాలా డీప్ మీనింగ్ ఉంటుందండి. మనం అంతా ఊరికే పైకి చెప్పుకుంటున్నాం. అంటే ఇది ఒక్కటి చెప్తాం. అద్దము అంటే మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది, అలాగే స్వస్వరూప జ్ఞానాన్ని కలిగిస్తుంది భగవద్ దర్శనం. అది కావాలంటున్నారు. ఈ ఇహలోక బంధాల నుంచి విసనకర్ర ఏం చేస్తుంది? అటు ఇటు గాలితోటి అన్నింటినీ పక్కకు పోగొడుతుంది. అలాగా మాకు కూడా ఇహలోక సంబంధమైనటువంటి వాంఛలు, కోరికలన్నీ కూడా అటు ఇటు చెదిరిపోగాక అని కోరిక అనమాట. సో వీళ్ళు మంచి సాధకులు అనమాట. ఈ గోష్ఠి ఆడపిల్లలందరూ సాధకులు, భగవద్ దర్శనం కోసం తప్పిస్తున్నారు. అది కనిపిస్తుంది మనకి ఈ 20వ పాశురంలో. ఇప్పటి వరకు 20 అయిపోయినాయి. ఇక రేపటి నుంచి 21 అంటే 3వ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నట్టు. కలుద్దాం తిరిగి. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.